బేసిక్‌గా ఎగ్జామ్స్‌కి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి, ఎక్సలెంట్‌గా ఎగ్జామ్ రాసి, హ్యాండ్ రైటింగ్ బాగోకపోతే వెరీ గుడ్ రావాల్సిన ప్లేస్‌లో రైట్ నీట్‌లీ అని వస్తుంది. అదే ఇంట్లో హ్యాండ్ రైటింగ్ బాలేదంటే, ఆ హ్యాండ్ రైటింగ్ ఏంట్రా అని తిట్టనోళ్ళే ఎవరు ఉండరు. సో, ఇలా కేజీ నుండి పీజీ వరకు చాలా ఇంపార్టెన్స్ ఉంది హ్యాండ్ రైటింగ్‌కి. సో, ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ అని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, తిట్టేవాళ్ళే గానీ, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పేవాళ్ళే సరిగ్గా ఉండరు. సో, దట్స్ వై హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో, మన హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే ఫస్ట్ ఫార్మ్, స్పేసింగ్, సైజ్, స్లాంటింగ్, అలైన్మెంట్ కరెక్ట్‌గా ఉండాలి. సో, ఫార్మ్ అంటే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అనమాట. అంటే లైక్ కొంతమంది ఇటాలిక్స్‌లో రాస్తారు, కొంతమంది కర్సివ్‌లో రాస్తారు, కొంతమంది నార్మల్‌గానే రాస్తారు. ఇలా కర్సివ్‌లో గానీ, ఇటాలిక్స్‌లో గానీ, నార్మల్‌గా గానీ పర్ఫెక్ట్‌గా రాసేవాళ్ళు చాలా రేర్‌గా ఉంటారు. ఎందుకంటే మనలాంటోళ్ళు ఉంటారు. ఎలా అంటే అన్నీ కలిపేసి రాస్తారనమాట. మిక్స్చర్. కర్సివ్, ఇటాలిక్ అన్నీ కనిపిస్తాయి అందులో. అంటే లైక్ సపోజ్ స్పీడ్‌గా ఏదైనా డిక్టేట్ చేస్తుంటే ఏబీసీడీ అన్నీ జాయిన్ అయిపోతుంటాయి. అదే ఒకవేళ క్లాస్ బోరింగ్‌గా ఉండి మనకు రాయాలని లేకపోతే ఏకి, బీకి అన్నిటికి తోకలు తగిలిస్తుంటాం. సో, ఇలా మనకు నచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో, ఇలా రాస్తే ఏమవుతది? మనకు అర్థమైతది. కాకపోతే ఓవరాల్‌గా చూసినప్పుడు లుక్ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. సో, ఈ టిప్ వినగానే అరే! ఏం చెప్తుందిరా భయ్యా అని అనిపియొచ్చు మీకు. కానీ ఫాలో అవ్వి చూడండి. డెఫినెట్‌గా అంటే రాస్తే ఐదర్ కంప్లీట్‌లీ కర్సివ్‌లో రాయండి, లేదా కంప్లీట్ ఇటాలిక్‌లో రాయండి, లేదా కంప్లీట్‌లీ నార్మల్‌లో రాయండి, లేదా మీ ఓన్ స్టైల్‌లో కంప్లీట్‌గా ఒకే ఫామ్‌లో రాయండి. సో, డెఫినెట్‌లీ యూ విల్ అబ్జర్వ్ ఎ చేంజ్. స్పేసింగ్. సో, హ్యాండ్ రైటింగ్‌లో స్పేసింగ్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ ఎందుకంటే ఒకవేళ మీరు స్పేసింగ్ కరెక్ట్‌గా ఇవ్వకపోతే గనక 1 వర్డ్ బ్రేక్ అయిపోవచ్చు. లేదా 2 వర్డ్స్ కలిసిపోవచ్చు. టోటల్‌గా మన హ్యాండ్ రైటింగే అస్తవ్యస్తం అయిపోవచ్చు. ఒకవేళ మీ హ్యాండ్ రైటింగ్ అంటే లెటర్ సైజ్ పెద్దగా ఉంటే గనక మీరు కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి. చిన్నగా ఉంటే తక్కువ గ్యాప్ ఇవ్వాలి. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే మీ లెటర్ సైజ్ హ్యాండ్ రైటింగ్‌కి ప్రపోర్షనేట్‌గా ఉండాలి. సో, స్పేసింగ్ ఇవ్వడం వల్ల కరెక్ట్ స్పేసింగ్ ఇవ్వడం వల్ల హ్యాండ్ రైటింగ్ ఇంకా బాగా అనిపిస్తుంది. సో, ఒక గుడ్ లుక్ ఇస్తుంది. సో, ఒకవేళ మీకు గనక స్పేసింగ్‌లో ఏమైనా ఫాల్ట్ ఉంటే ఈజీగా మీరు ఇంప్రూవ్ అయిపోవచ్చు. బికాజ్ కాన్సంట్రేట్ చేసి కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేసినట్టయితే వితిన్ ఫ్యూ డేస్ మీకు అలవాటయిపోతుంది కరెక్ట్ స్పేస్ ఇచ్చి రాయడం. సైజ్. సో, కొంతమంది హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందంటే ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో వెళ్తుంటది. అంటే స్టార్టింగ్ చిన్నగా రాయడం స్టార్ట్ చేసి మెల్లమెల్లగా అక్షరాలన్నీ ఎదిగిపోతుంటాయి. కొంతమందొచ్చేసి డిక్రీజింగ్ ఆర్డర్‌లో వెళ్తుంటారు. అంటే స్టార్టింగే కొద్దిగా పెద్దగా రాస్తారు. తర్వాత తర్వాత మెల్లగా చిన్నగా అయిపోతుంటాయి. ఇంకా నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కూడా అన్నీ ఒకే సైజులో ఉంటాయి. అసలు బేసిక్‌గా మనం అప్పర్ కేస్ లెటర్స్ యూజ్ చేస్తుంటే గనక కొద్దిగా పెద్దగా రాయాలి. లోవర్ కేస్ లెటర్స్ అయితే చిన్నగా రాయాలి. సో, సైజ్ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి అప్పర్ కేస్ లెటర్స్‌కి, లోవర్ కేస్ లెటర్స్‌కి. బట్ అన్నీ కూడా సేమ్ లెంగ్త్‌లో రాయకూడదు. సో, ఒకవేళ ఈ పై 3 ఫాల్ట్స్‌లో ఏదైనా ఉంటే అవి సైజ్ ఫ్లాస్. స్లాంటింగ్. అయితే మనలో కొంతమందికి ఈ హ్యాబిట్ ఉంటుంది. కొద్దిగా స్లాంట్‌గా రాస్తారు. సో, స్లాంట్‌గా రాసినా కూడా చాలా బావుంటుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది హ్యాండ్ రైటింగ్. సో, ఐదర్ కర్సివ్‌లో గానీ, ఇటాలిక్ గానీ, అదర్ స్టైల్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్స్‌లో గానీ కొన్ని వాటిలో చూసుకుంటే మనకి స్లాంట్‌గా రాయడం మ్యాండేటరీ. బట్ ఇక్కడ నార్మల్ హ్యాండ్ రైటింగ్‌కొచ్చేసి అలా ఏం లేదు. అది మన ఇష్టం స్లాంట్‌గా రాయాలా వద్దా అనేది. సో, ఒకవేళ మీరు స్లాంట్‌గా రాస్తున్నారు అయితే గనక కొంచెం స్లాంట్ మెయింటైన్ చేయండి. బికాజ్ మరీ ఒంపేస్తే అక్షరాలు ఏమంత నీట్‌గా కనిపించవు. అండ్ సమ్‌టైమ్స్ అర్థం కావు గూడా. సో, స్లైట్ స్లాంట్ గివ్స్ ఎ బ్యూటిఫుల్ లుక్. సో, మన హ్యాండ్ రైటింగ్‌ని ఎఫెక్ట్ చేసే మేజర్ ఫ్యాక్టర్స్ గురించి మనం తెలుసుకున్నాం. అదే ఫార్మ్, స్లాంటింగ్ వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. సో, ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటంటే టు ఐడెంటిఫై యువర్ ఫ్లాస్. సో, దానికోసం మీరేం చేస్తారంటే ఒక బుక్, పెన్ను తీసుకోండి. సో, ఐదర్ ఇప్పుడు మీరు ఈ వీడియో పాజ్ చేసి ఇప్పుడు ట్రై చేసినా ఇట్స్ ఓకే. ఆర్ వీడియో అంతా కంప్లీట్‌గా చూసేసిన తర్వాత అప్పుడు ట్రై చేసినా ఇట్స్ ఓకే. సో, ఏదైనా 1 పారాగ్రాఫ్ రాయండి. అయితే దట్స్ ఐదర్ మీరేదైనా బుక్‌లో చూసి రాయడం అయినా ఓకే. లేదంటే ఇప్పటివరకు మీరు ఈ వీడియోలో ఏం విన్నారు అదైనా రాయండి. లేకపోతే మీ ఇష్టం. రైట్ వాటెవర్ యూ వాంట్. సో, బట్ అట్‌లీస్ట్ ఒక 12-15 లైన్స్ ఉండేలా చూసుకోండి. సో, తొందర ఏం లేదు. నీట్‌గా మెల్లగా రాయండి. సో, నేనైతే వీడియో పాజ్ చేసి, రాసి తర్వాత చెక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. బట్ మీ టైం మీ ఇష్టం. సో, హోప్ యూ హావ్ గట్ కంప్లీటెడ్. అండ్ నౌ ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే ఆ పేపర్ తీసుకోండి. మీరు రాసింది. తీసుకొని అందులో ఒకసారి చూడండి. అంటే లైక్ మీరేమైనా ఫార్మ్ చేంజ్ చేశారా? లేదా అంత కన్సిస్టెంట్‌గా ఒకే ఫార్మ్‌లో ఉందా చూసుకోండి.
ఒకవేళ మీరు రాసిందంతా కన్సిస్టెంట్గా ఒకే ఫామ్లో, అంటే ఐదర్ మొత్తం కర్సివ్లో, మొత్తం ఇటలిక్లో ఆర్ మొత్తం నార్మల్గా ఉంటే దెన్ ఇట్స్ ఓకే, మీ ఫామ్ కంప్లీట్లీ కరెక్ట్గా ఉంది. ఒకవేళ మీ దాంట్లో అంటే మీరు రాసిన రైటింగ్లో అక్కడక్కడ చేంజెస్ కనిపిస్తుంటే దాన్ని రౌండప్ చేయండి. సో ఇప్పుడు రౌండప్ చేశాక ఎన్ని రౌండప్స్ ఉన్నాయి ఆ నెంబర్ రాయండి, పక్కన ఫామ్ అని రాసి పక్కన నెంబర్ రాయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్పేసింగ్ చూసుకోండి. మీరు అంతా కూడా నార్మల్ స్పేసింగ్ ఇస్తున్నారా, అంటే మీరు రైటింగ్కి సెట్ అయ్యే స్పేసింగ్ ఇస్తున్నారా, లేదంటే ఎక్కువగా ఇస్తున్నారా? ఓవరాల్ మీరు రాసిన పారాగ్రాఫ్లో అంతా సేమ్ స్పేసింగ్ ఇస్తున్నారా, లేదా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇస్తున్నారా, అది చూసుకోండి. ఒకవేళ స్పేసింగ్ వల్ల మీ రైటింగ్కి ఏం ఎఫెక్ట్ లేదు అని అనుకుంటే దెన్ ఇట్స్ ఓకే. లేదు నా రైటింగ్ స్పేసింగ్ వల్లే పోతుంది అని మీకు అనిపిస్తే కింద స్పేసింగ్ అని కూడా రాసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైజ్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కొంతమంది ఇంక్రీజింగ్ నుండి ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంటారు, కొంతమంది డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంటారు. సో ఈ ఐదర్ 2 కేసెస్ మీ హ్యాండ్ రైటింగ్లో మీకు కనిపించాయా? అండ్ ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ చెప్పాను కదా, అప్పర్ కేస్ లెటర్స్ పెద్దగా ఉండాలి, లోవర్ కేస్ లెటర్స్ చిన్నగా ఉండాలి. సో ఈ ఫాల్ట్ ఏమైనా ఉందా? ఒకవేళ ఈ ఫాల్ట్స్ ఏమైనా కనిపిస్తుంటే మీకు, మీరు సైజ్ అని కూడా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ హ్యాండ్ రైటింగ్ బట్టి మీ స్లాంటింగ్ ఆర్ అలైన్మెంట్ గురించి మీ మిస్టేక్స్ చూసుకోండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దిస్ వెరిఫికేషన్ ఫైనల్లీ ఇప్పుడు చూసుకుందాం. సో ఫామ్లో మీకు మోర్ దాన్ 12 రౌండప్స్ వస్తే గనక మీరు డెఫినెట్గా మీ ఫామ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఈ చేంజెస్ ఇన్ ఫామ్ని తగ్గించాలి. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ స్పేసింగ్ ఎఫెక్ట్ గమనించినట్లయితే మీరు స్పేసింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఎల్స్ మీరు సైజ్లో మిస్టేక్స్ ఉంటే సైజ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన, సైజ్ని కరెక్ట్ చేసుకోవాల్సిన పని ఉంది. సో ఒకవేళ మూడిట్లో ఉంటే మీరు మూడిటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో అలా మీ ఫ్లాస్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అన్నది మనకు అర్థమవుతుంది. సో మీరు ఫామ్ వల్ల వీక్గా ఉన్నా, స్పేసింగ్ వల్ల వీక్గా ఉన్నా, సైజ్ వల్ల వీక్గా ఉన్నా, ఇందులో ఏవైనా సరే వీటిలో ఇంప్రూవ్ అవ్వడానికి ఓన్లీ వన్ వే ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఇంప్రూవ్ అయిపోవచ్చు. మీరు రోజు రాయడం వల్ల అది మీకు అలవాటు అయిపోతుంది. దెన్ యూ కెన్ పర్ఫామ్ బెటర్. స్పేసింగ్ అండ్ సైజ్ కూడా అంతే. బట్ కొందరిలో ఏంటంటే ఈ ఫామ్, స్పేసింగ్, సైజ్, అలైన్మెంట్ ఇవేం కాకుండా ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. సో అదేంటంటే లెటర్స్ అన్ఈవెన్గా ఉంటాయి. సో లెటర్స్ అన్ఈవెన్గా ఉంటే ఫామ్, స్పేసింగ్, సైజ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా హ్యాండ్ రైటింగ్ అంత బ్యూటిఫుల్గా అనిపించదు. సో ఇన్ దిస్ కేస్ వీళ్ళు ఏం చేయాలి మరి? సో మీకు కూడా ఉంది సొల్యూషన్. సో డోంట్ వరీ. ఒకవేళ మీకు ఎంత ప్రాక్టీస్ చేసినా లెటర్స్ అన్ఈవెన్గా ఉంటే కనుక దెన్ ప్రాక్టీస్ డ్రిల్స్. సో అంటే స్ట్రైట్ లైన్, హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, హాఫ్ రౌండ్, ఫుల్ రౌండ్. సో ఇవన్నీ బాగా మీరు ఇలా రాసుకుంటూ వెళ్తే మీ హ్యాండ్ మూమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫింగర్స్ స్ట్రెచ్ అవుతాయి. సో దట్ మీకు ఫ్లో చేంజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీరు ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల లెటర్స్ అన్నీ ఈవెన్గా రావడం మొదలవుతుంది. సో ఈ విధంగా మీరు డ్రిల్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మూమెంట్ అండ్ ఫ్లో ఈజీ అయ్యి మీ హ్యాండ్ రైటింగ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. మీ ఫ్లాస్ ఏంటో మీకు తెలిసాయి కాబట్టి ఇప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడం మీకు చాలా ఈజీ. సో మీరు ఎక్కడ వీక్ ఉన్నారో అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేస్తే దాట్స్ ఇట్ అండ్ ఇట్స్ ఎనఫ్. సో ట్రూగా చెప్పాలంటే ఏదో ఈ వీడియోలు చూసేసి మోటివేట్ అయ్యి ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో కానీ ఒక 2 days తర్వాత ఒక బుక్, పెన్ను పట్టుకొని రాయాలి అంటే అబ్బా ఇప్పుడు రాయాలా, అవసరమా అని థాట్స్ వస్తాయి. సో మీరు నవ్వుతున్నారేమో కానీ ఇదైతే పక్కా. సో ఇలాంటి ఒక బోర్ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే యు సెట్ సమ్ క్రియేటివ్ గోల్. అంటే లైక్ మీరు ఇప్పుడు కాపీ రైటింగ్ బుక్ కొనుక్కొని రోజుకి ఒక పేజ్ రాద్దామంటే అది పక్కా మీ వల్ల కాదు. సో ఒకవేళ అయితే యు ఆర్ లక్కీ. సో అది రాస్తే అది కూడా బెస్టే. బట్ ఒకవేళ అలా కాకపోతే కనుక కొన్ని క్రియేటివ్గా ట్రై చేయండి. అంటే లైక్ ఒక జర్నల్ మెయింటైన్ చేయడమో, లేదంటే రోజు ఎవ్రీడే డైరీ రాయండి. అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు జరిగినవి రాస్తారు. సో అది కూడా మీరు ఇంగ్లీష్లో రాయడం వల్ల మీ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వొకాబులరీ పెరుగుతుంది అండ్ హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆర్ ఎల్స్ డైరీలు ఇవే మా వల్ల కాదు అని అనుకుంటే ఓకే, మీకు ఓన్గా స్టోరీస్ రాసే హ్యాబిట్ ఉంటే డైలీ ఒక ఓన్గా స్టోరీ క్రియేట్ చేసుకొని రాయండి. ఆర్ ఎల్స్ మీకు తెలిసిన స్టోరీనే రాయండి.
లేకపోతే ఈరోజు మీరు చూసిన మూవీ స్టోరీ రాయండి. సో ఇలాంటి క్రియేటివ్ థాట్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ ఇలాంటి బోర్ ఫీలింగ్ రాదు. యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Hope you liked this video and thanks for watching.